టీడీపీ అనేది మీడియా మేనేజ్మెంట్ పార్టీ. టీడీపీ ప్రతిదీ కూడా పెయిడ్ ఆర్టికల్స్, పెయిడ్ ఛానల్స్, ఆ తర్వాత పెయిడ్ ఇన్ఫ్లుయెన్సర్స్, ఇంకా అదొక రకంగా చెప్పాలనుకుంటే మొత్తం పెయిడ్ మీదే నడుపుతూ ఉంటారు. ఉదాహరణకి లాస్ట్ ఇయర్ రాయిటర్స్ చేత ఒక కథనం పోయిన సంవత్సరం నవంబర్లో రాపించారు. ఆంధ్రప్రదేశ్ జీడిపి అనేది విచ్చలవిడిగా పెరిగిపోతూ ఉంది, ఇది దేశానికి అతిపెద్ద కాంట్రిబ్యూషన్గా మారబోతుంది, ఇదంతా నారా లోకేష్ గారి విజన్. ఇది గ్రోత్ ఇంత పెరగడానికి కారణం సంవత్సరంలోపే నారా లోకేష్ గారు ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్లో గ్రౌండెడ్ అయ్యేలా చేస్తున్నాడు అని చెప్పి నారా లోకేష్ గారిని పోయిన సంవత్సరం నవంబర్లో లేపితే వెంటనే దాన్ని రీపోస్ట్ కొడుతూ ఈయన కూడా ఇంత పెద్ద ఆర్టికల్స్ రాశాడు. అసలు రాయిటర్స్ ఏంటి ఇంత ఫేక్ ఆర్టికల్స్ రాసిందని చూసే లోపే, బికాజ్ రాయిటర్స్ అనేది చిన్న సంస్థ కాదు, అది ప్రపంచంలోనే ఒక పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి సంస్థ. ఆ సంస్థ ఏషియన్ విభాగానికి, మన టీడీపీ పార్టీకి దగ్గరగా ఉండే వ్యక్తి విభాగానికి కొంత దగ్గరగా ఉండే వ్యక్తి, ఏషియన్ సంబంధించినటువంటి ఆ సంస్థకు దగ్గరగా ఉండే వ్యక్తి. ఆ వ్యక్తి చేత ఇవన్నీ రాపిచ్చారులే అనుకున్నాం. ఈలోపు ఇదంతా అనుకుండేలోపు ఒక నెలలోపే, పోయిన సంవత్సరం నవంబర్ ఎండింగ్లో ఈ ఆర్టికల్ రాపిస్తే డిసెంబర్ 2021 ఆ టైంలోకి వచ్చేలేకే నారా లోకేష్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి తర్వాత ప్రధాని అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఈయన కూడా ఒక ఆప్షన్ అని చెప్పి రాపించాడు. టాప్ 5లో రాపించాడు. దిమ్మ తిరిగిపోయింది. ఏంది ఆ లిస్టులో ఉన్న పేర్లు, అసలు రాయిటర్స్ ఏం రాసిందని చూస్తే, ఆఫ్టర్ నరేంద్ర మోడీ గారి చేత అమిత్ షా గారితో దేవేంద్ర ఫడ్నవీస్ గారు, ఆ తర్వాత వీళ్ళు బీజేపీ కాకుండా బీజేపీ యాత్ర రావాల్సి వస్తే చంద్రబాబు నాయుడు గారు, ఆ తర్వాత నారా లోకేష్ గారే ఆప్షన్లు, ఇంకా ఎన్డీఏ కూటమి ఇంకా ఆప్షన్ లేవు అని చెప్పి నారా లోకేష్ గారికి ఆ రేంజ్లో ఎలివేషన్ ఇచ్చారు. ఇదేం దేవుడా ఈ రేంజ్లో ఎలివేషన్లు ఇస్తున్నారు, ఏంది ఇది, మనందరం ఏంది ఎట్లా వెళ్ళిపోతున్నాం ఇంత పెయిడ్ ఆర్టికల్లా అనుకొని విమర్శలు పెద్ద ఎత్తున చేశాం. ఆ తర్వాత రైటర్స్ కూడా సైలెంట్ అయిపోయింది కొన్నాళ్ళు. ఇక నారా లోకేష్ గారు ఇప్పటికి కూడా ఆయన స్టాండ్ ఫార్డ్ అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, నా అంత మేధావి ఊరు లేరు అంటాడు, నా అంత గొప్పోడు ఊరు లేరు అంటాడు, అన్నీ చెప్పుకుంటూ ఉంటాడు. చివరాఖరికి నిన్న ఇండియా టుడే సీ వాటర్ సర్వే వాళ్ళు మూడ్ ఆఫ్ నేషన్ కింద దేశంలో ప్రధాని అయ్యే ఛాన్సెస్ ఎవరెవరికి ఉన్నాయి అది అని చెప్పి ఒక సర్వే చేయించారు. మూడ్ ఆఫ్ నేషన్ పేరిట ఒక సర్వే. దీంట్లో జెన్జీలు పాల్గొన్నారు, లేకపోతే యూత్ కాకుండా కొంత వయసు ఎక్కువ ఉన్న వాళ్ళు పాల్గొన్నారు. జనరల్గా ఈ మూడ్ ఆఫ్ నేషన్ సర్వే ప్రతి సంవత్సరం రిలీజ్ చేస్తూ ఉంటారు. లాస్ట్ ఇయర్ డిసెంబర్కి ప్రధాని అయ్యే ఛాన్సెస్ ఉన్నటువంటి నారా లోకేష్ గారు కనీసం ఈ సంవత్సరం ప్రాంతీయ పార్టీలు ఏంటి, దక్షిణ భారతంలో కూడా కనీసం ఆయన ఎలిజిబిలిటీ లిస్టులో కూడా లేడు, కనీసం 1% కూడా లేదు ఆయనకి ప్రధాని అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని. అంటే రాయిటర్స్ లాంటి సంస్థను ఎట్లా మేనేజ్ చేసి ప్రధానమంత్రి నారా లోకేష్ గారిని రాపించుకున్నాడే. మరి ఇండియా టుడే సీ వాటర్ మూడ్ ఆఫ్ నేషన్ కింద మోడీ గారికి, రాహుల్ గాంధీ గారికి, తర్వాత విజయ్ గారికి సీఎం తమిళనాడు, ఆ తర్వాత అభిజిత్ దిప్కేకి, ఆ తర్వాత అరవింద్ కేజ్రీవాల్కి, ఇలా 5 అరవింద్ కేజ్రీవాల్ గారికి, అభిజిత్కి ఏమో 11% వచ్చింది, ఆ తర్వాత విజయ్ గారికి ఏమో 9% వచ్చింది, రాహుల్ గాంధీ గారికి ఏమో 27% వచ్చింది, ఆ తర్వాత మోడీ గారికి 48% మోడీ గారికి వచ్చింది. మోడీ గారికి ఒక 7% తగ్గిందని చెప్పి చెప్తా ఉన్నారు. టోటల్గా మరి నారా లోకేష్ గారు 1% ఛాయలో కూడా లేడు. మరి దేశానికి తర్వాత బీజేపీలోని అతిపెద్ద ప్రధాని టాప్ 5లో ఉన్నాడు అని చెప్పుకునేంత దుస్థితి ఎట్లా కల్పించారు నారా లోకేష్ గారు? మీ క్రేజ్ ఎక్కడ పోయింది? మీరు దేశం మొత్తం ఇప్పుడు విజృంభిస్తున్నారు కదా. ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మార్చేసి ఆంధ్రప్రదేశ్ జీడిపిని పెంచేసి అసలు దేశంలో ఆంధ్రప్రదేశ్ లేకపోతే దేశం కూడా లేదు అనే రేంజ్లో మీరు పెయిడ్ ఆర్టికల్స్ పెట్టుకొని లేపుకున్నారు కదా. కనీసం మీ టీడీపీ వాళ్ళు కూడా ఆ సర్వేలో పాల్గొనలేదా, ఆ మూడ్ ఆఫ్ నేషన్లో? అంటే మీరు ఇక్కడ మేనేజ్ చేయలేకపోయారు. మీ మేనేజ్ చేసే సంస్థలు మీ ఇష్టానుసారం రాపించుకుంటారని అనుకోవచ్చు. ఇక్కడ మీరు మేనేజ్ చేసే సంస్థలు మీ ఇష్టానుసారం రాపించుకుంటారు. ఇక్కడ మీరు మేనేజ్ చేసే పెయిడ్ ఆర్టికల్ సంగతి ఈ 2 ఏళ్ళ నుంచి ఎన్ని చూస్తున్నాం. నిజంగా విజయ్ నిన్నగా మొన్న వచ్చాడు ప్రాంతీయ పార్టీలో, అందులో దక్షిణ భారతదేశం తర్వాత అతను 9% వచ్చింది. సరే మీరు విజయ్లో పావుభాగం వేసుకోండి, 0.2 కూడా లేదు కదా, 0.25 కూడా, అయితే 5% లేకపోతే కనీసం 2% అసలు ఏది లేదు కదా, 1%లో దాటలేదు కదా. మళ్ళీ పెయిడ్ ఆర్టికల్స్ అది గుర్తొచ్చింది నాకు. ఈరోజు అది చూడంగానే వెంటనే నాకు డింగ్ అని చెప్పి నారాలో అది ఆ విషయం ఇప్పటికీ నేను మర్చిపోలేను. దేశానికి నరేంద్ర మోడీ గారి తర్వాత ప్రధాని అయ్యే ఛాన్సెస్లో నారా లోకేష్ గారు ఉన్నారు అని చెప్పి ఆ పెయిడ్ ఆర్టికల్ ఇప్పటికి ఈ రోజు నిద్రలో లేపినా కూడా నాకు ఇప్పటికీ అది మర్చిపోలేను. ఇంత పెయిడ్ ఆర్టికల్స్ అసలు ఏ భ్రమంలో బతుకుతున్నాడో కూడా ఆయనకు అర్థం కావట్లేదు నారా లోకేష్ గారికి. అంటే ఎలా బతుకుతున్నాడు, ఈ భ్రమలు ఏంటి, ఆయన ఇట్లా ఆలోచిస్తున్నాడు అనిపిస్తుంది ఒక్కోసారి చూస్తుంటే. ఆఖరికి హయ్యెస్ట్ పెట్రోల్ ప్రైజెస్ మన ఇండియాలో ఆంధ్రప్రదేశ్. మొన్న ఇండియన్ ఇన్ఫ్రాటెక్ అని చెప్పి ఒక దాదాపు 15 లక్షల ఫాలోవర్స్ ఉన్నటువంటి ఒక పేజీలో అసలు ఆంధ్రప్రదేశ్ లేపేశాడు.
ఆంధ్రప్రదేశ్ తీసేసి పూర్తిగా మిగిలిన తెలంగాణ ఇవన్నీ పెట్టుకుంటూ వచ్చాడు. అసలు హయ్యెస్ట్ పెట్రోల్ ప్రైజెస్ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని అసలు ఇండియాలో స్టేట్ లేదు అని చెప్పి ట్విట్టర్లో పోస్ట్ పెట్టాడు. అంటే అసలు ఆ పేరు కూడా లేకుండా చూసే వాళ్ళకు కూడా. అసలు ఎట్లా భ్రమలు చేస్తున్నారంటే వీళ్ళు, ఏ రకంగా చేస్తున్నారంటే ఎన్ని లక్షల ఫాలోవర్స్ ఉన్న పేజెస్కి వీళ్ళు డబ్బులు ఇచ్చేసి ఇష్టానుసార రీతిలో రాపించుకునేలా తయారయ్యారు. మళ్ళీ కెమెరాల ముందు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక నటన, ఇటు పక్క నారా లోకేష్ గారు ఒక నటన, ఇంకో పక్క పవన్ కళ్యాణ్ గారు ఇంకో నటన. చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ని పెయిడ్ ఆర్టికల్స్, ఈ మీడియా మేనేజ్మెంట్ వీటిల్లో తిప్పుతున్నారు తప్పితే రియాలిటీకి ఇది చేసామని చెప్పుకోవడానికి మీకు లేకుండా ఆప్షన్ లేకుండా పోతుంది. దీని మేము పెట్టిన శ్రద్ధ వర్క్ మీద పెట్టండి, జనాలే గమనిస్తారు కదా. ఈరోజు జగన్ గారు అధికారం లేరు, కానీ ఆయన చేసినటువంటి పనులు జనాలందరూ చెప్పుకుంటున్నారు కదా. ఆ సచివాలయ వ్యవస్థ ఏంటి, ఆర్బికేలు ఏంటి, ఆరోగ్య కేంద్రాలు ఏంటి, నాడు నేడు స్కూళ్ళు ఏంటి, ఇంగ్లీష్ మీడియం ఏంటి, టోఫిల్ ఏంటి, అవన్నీ జగన్ గారు లేకపోయి చెప్పుకుంటున్నారు. ఇంకా చాలా ఉన్న జగన్ గారు లేకపోయి ఈరోజు అధికారం చెప్పుకుంటున్నారు కదా.